ఏపీ సీఎం చంద్రబాబుని భద్రశత్రువులా భావిస్తూ ఉంటారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. అందుకే రాష్ట్ర విభజన తరువాత ప్రతిసారి ఏపీ ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారని చిలక జోష్యాలు చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ తన పార్టీ ఖాళీ అవుతూ వరుస షాకులు తగులుతూ ఉండడంతో ఫామ్ హౌస్ వదిలి బయటకు రావటం లేదు. అటు చూస్తే 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన సిబిఎన్ తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవాన్ని తెస్తామంటున్నారు. ఇప్పుడు అవే మాటలు కేసీఆర్కి అనుకూలంగా మారనున్నాయి. బాబు బలోపేతం ఏమో కానీ కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం మళ్లీ విధించేందుకు సిద్ధమయ్యారు. బాబు రీఎంట్రీతో కేసీఆర్కి భలే ఛాన్స్. టీఆర్ఎస్కు మంచి రోజులు వస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు రాక కేసీఆర్కి కలిసి వస్తుందా? తెలంగాణ ప్రజలకు మళ్ళీ ఏకం చేయాలనుకుంటున్న కేసీఆర్ సెంటిమెంట్కే ప్రాధాన్యతనిస్తున్న ప్రజలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మంచి రోజులు వస్తున్నట్లే కనిపిస్తున్నాయి. కేసీఆర్కు కష్ట సమయంలో చంద్రబాబు అనుకోకుండా తెలంగాణలో రీఎంట్రీ ఇవ్వటం సానుకూలంగా మారుతుందన్న కామెంట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేసీఆర్కు తెలంగాణలో కొంత వ్యతిరేకత కనిపిస్తుందన్న విశ్లేషణలు వెలువడుతున్న తరుణంలో అనుకోకుండా కావాలను టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని భావించడం కొంత కలిసి వచ్చే అంశంగానే చూస్తున్నారు. ఇప్పటి వరకు కొంత వ్యతిరేకత ఉన్న తెలంగాణ ప్రజల్లో మళ్ళీ ఏకం కావాలని చంద్రబాబు ఎంట్రీ దోహదపడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ నేతలను తమ లీడర్లుగా చూసేందుకు తెలంగాణ ప్రజలు ఇష్టపడరు. అది చంద్రబాబు అయినా జగన్ అయినా సరే వాళ్ళు ఇక్కడ మళ్ళీ పెత్తనం చేయడానికి వస్తున్నారనే అభిప్రాయమే కలుగుతుంది. ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యాన్ని వదిలించుకుంటున్నా ఇంకా వెంట పడుతున్నారంటూ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తెలంగాణ యువకులు కామెంట్స్ పెడుతున్నారు. మొన్న చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో హైదరాబాద్ వచ్చిన సందర్భంగా పెద్ద పెద్ద హోర్డింగ్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై కూడా అనేక మంది నేరుగానే అభ్యంతరం తెలిపారు. తెలంగాణ గడ్డ మీద మళ్ళీ ఇదేందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చిపడ్డాయి. దీంతో ఆ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు వెంటనే కొందరు తొలగించడం కూడా అంతే స్పీడ్గా జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబును హైదరాబాద్లో కలవటం కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరితే ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకునే వారు మాత్రం చంద్రబాబు కలిసిన తర్వాత మాత్రం కొంత వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరికపుడు గాంధీతో పాటు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కూడా చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు. మొన్నటి వరకు దూరంగా ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు చంద్రబాబుకు దగ్గర కావడంతో ఒకంత బీఆర్ఎస్కు ప్లస్ పాయింట్ అవుతుందన్న విశ్లేషణలు అయితే జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ను తెలంగాణలో ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు అడుగులు వేస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో గులాబాబాస్ కేసీఆర్పై సానుభూతి పెరిగే అవకాశం ఎంత మాత్రం కొట్టిపారేయలేం. రెండు 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్తో కలిసి టీడీపీ పోటీ చేసేందుకే అప్పట్లో కూటమి అధికారంలోకి రాలేకపోయిందని ఇప్పటికే గాంధీభవన్లో నేతలు చెబుతుంటారు. మరోసారి తెలంగాణ రాజకీయాల్లో కాలు వేలు చంద్రబాబు పెడితే అది కేసీఆర్కు సానుకూలంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదంటున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కంటే రాష్ట్ర సెంటిమెంట్నే ఎక్కువ మంది తీసుకుంటారు. అది జగన్ అయినా, వైఎస్ షర్మిల అయినా, చంద్రబాబు అయినా సరే తెలంగాణలో వచ్చి ఇక్కడ రాజకీయాలు చేద్దామనుకుంటే కుదరదని నేరుగానే చెబుతున్నారు. చంద్రబాబు ఎఫెక్ట్ బీజేపీపై కూడా పడే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు కూడా నష్టం జరుగుతుందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద చంద్రబాబు అలా వచ్చి ఇలా కేసీఆర్ నెత్తిన పాలు పోసి వెళ్లారన్నది మాత్రం ఖచ్చితంగా చెబుతున్నారు కొందరు సీనియర్ నేతలు.